లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు పర్యటించారు. పార్టీ అభ్యర్థుల తరపున సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఇవాళ మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. బీజేపీ అగ్ర నాయకులు తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. కేంద్రంలో 10 ఏళ్ల పాలనతో తమ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు జేపీ నడ్డా తెలియజేయనున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న గ్యారంటీలపై, రుణమాఫీ అంశాలపై మాట్లాడనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ ఆచార్య అందిస్తారు. రాజశేఖర్ ఆచార్య చెప్పండి. థ్యాంక్ యూ బ్రాహ్మణి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తన దూకుడు ప్రచారంలో దీనిలో భాగంగానే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అలాగే రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, వాళ్ళతో ఒక చర్చలు ఖరారు చేసి దాంట్లో భాగంగా తెలంగాణలో ప్రచారం ముందుకు చెప్పొచ్చు. ఈ రోజు 11 గంటలకు గోదావరి ఖని జూనియర్ కాలేజీలో ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనిలో పెద్దపల్లి సంబంధించిన అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తరఫున జేపీ నడ్డా ప్రచారం చేయబోతున్నారు. అలాగే చౌటుప్పల్ 2 గంటలకు చౌటుప్పల్లో కూడా మధుసూదన్ స్టేడియంలో కూడా భువనగిరి అభ్యర్థి బూర నర్సే గౌడ్ జేపీ నడ్డా ప్రచారం చేయబోతున్నారు. తర్వాత 3 గంటలకు మేకల అభినవ్ నల్గొండలో ఉన్నటువంటి ఒక బహిరంగ సభలో ఆయన బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి తరఫున ఆయన ప్రచారం చేయబోతున్నారు. మరోవైపు తమిళనాడు చెందినటువంటి అధ్యక్షుడు అన్నమలై కూడా ఈ రోజు బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. 12 గంటలకు హుజరాబాద్ జంక్షన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రచారం చేయబోతున్నాడు. ఇక్కడ బండి సంజయ్ అభ్యర్థి ఉన్నారు, ఆయన తరఫున ఆయన ప్రచారం చేయబోతున్నారు. దాని తర్వాత 3 గంటలకు కలవకుర్తిలో ఒక బహిరంగ సభ ఉంటుంది. నాగల్కల్లు అభ్యర్థి భరత్ తరఫున ఆయన ప్రచారం చేయబోతున్నాడు. మరోవైపు 6 గంటలకు సనత్ నగర్ నుంచి పద్మనాభ నగర్ వరకు ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. దీంట్లో ఎన్నమలై పాల్గొనబోతున్నాడు. దీంతో పాటు కేంద్ర మంత్రి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. దీంతో పాటుగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా ఈ రోజు కొన్ని బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. సికింద్రాబాద్, ముషిరాబాద్ లో ఉన్నటువంటి కాశీయ ఫంక్షన్ హాల్లో ఒక యువ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో కిషన్ కూడా పాల్గొనబోతున్నారు. తర్వాత 12:30 ఉత్తరాఖండ్ సీఎం మహబూబాబాద్ నర్సంపేట టౌన్ లో ఒక పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. దీని తరఫున ఆయన పాల్గొనబోతున్నారు. అభ్యర్థి ఇక్కడ సీతారాం నాయక్ ఉన్నాడు, బీజేపీ అభ్యర్థి, ఆయన తరఫు ఈయన ప్రచారం చేయబోతున్నారు. అలాగే సాయంత్రం 5:30 మహబూబ్ నగర్ అన్నపూర్ణ ఘాట్ ఒక ఇంటెలెక్చువల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో కూడా ఒక ప్రవాసీ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో కూడా జిల్లా అధ్యక్షులు కావచ్చు, అలాగే మండల అధ్యక్షులు, అలాగే వివిధ మోర్చాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా పాల్గొనబోతున్నారు. ఇందులో కూడా కిషన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. మొత్తంగా ఈ రోజు 2 సీఎంలు, అలాగే ఒక తమిళనాడు అధ్యక్షుడు, అలాగే జేపీ నడ్డా మొదలైన ముఖ్య నాయకులతో ఈ రోజు తెలంగాణ షెడ్యూల్ నుండి వివిధ ప్రచార సభలు కావచ్చు, వివిధ రోడ్ షోలు, బైక్ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మినిమం ఒక 30% ఓట్ కూడా అయితే ఈసారి ఒక డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళు ప్రచారంలో దిగుతున్నారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి విఫలమయ్యారు, వాటిని కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు సభలు ఉండబోతున్నాయి. బ్రాహ్మణి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ ఆచార్య.